గెలిచింది మాకు గెలవాలనే ఉన్నది ఇష్టం అందుకని మేము అందరం ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డికి రావాలనే ఉన్నది కానీ మేము అనుకున్న ఏం చేయాలి అని మా బాధ అంతే ఏం లేదు చేస్తేనే మంచిగా మళ్ళీ ఒకసారి కూడా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఉంటది గెలిచడానికి అవకాశం ఉంటది అట్లా రేవంత్ రెడ్డికి వేయాలనే అనుకున్నాం అనుకునే వేసినాం అందరం అట్లా గెలిపించుకున్నాం పింఛన్ కూడా 4000 చేస్తా అన్నాడు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు 4000 పింఛను 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు చేయనే లేదు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు వేయలేదు ఇంకా బస్సు ఫ్రీగా కరెంట్ ఫ్రీగా వచ్చింది కరెంట్ ఫ్రీ వచ్చింది బస్సు ఫ్రీ వచ్చింది రెండు అయితే అమలు పరిచయలు కానీ ఇంకోటి 2500 పింఛని 4000 అదైతే ఖచ్చితంగా రావాలి బాగానే ఉంది మేము అనుకున్నది చేయాలి రేవంత్ రెడ్డి దయచేసి ఇల్లు చూసి ఇల్లు వాళ్ళకి ఇవ్వద్దు ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇవ్వాలి ఫస్ట్ సన్న బియ్యం ఇవ్వాలి అంతే కానీ డబ్బులు వేయద్దు సాగర్ ఏం చేస్తుంటారు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చినందుకు ఇప్పటివరకు అంటే ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి వాళ్ళ తాతలు ఎవరు సీఎంలు కాదు వాళ్ళ తాతలు ఎవరు సీఎంలు కాదు వాళ్ళ తాతలు ఎవరు సీఎం కాకుండా కూడా ఆయన స్వచ్ఛందంగా పోరాడి గెలిచింది అతను మాకు చాలా సంతోషంగా ఉంది అంతేగా బ్రో చాలా గెలిపిస్తుంది మీ అందరం అభిమానంతో గెలిపించినాం అదే విధంగా కొనసాగిస్తామని కోరుతున్నాం మళ్ళీ గెలిపిస్తారు ఈసారి మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ ఇంకా మంచి పనులు చేస్తే ఇంకా మేమే గెలిపిస్తామని అంటే మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఇక అవేవో మాకు తెలియదు ఇక మా రేవంత్ రెడ్డి అయితే సూపర్ జై కాంగ్రెస్ ఎలా అనిపిస్తున్నాయి అంటే ప్రజలు ఎలా అనుకుంటున్నారు ప్రజలు మంచిగా అనిపించకపోతే ఇంతమంది రారుగా అన్న అంతేనా మరి మంచిగా అనిపిస్తుంది అంటే బీర్లు బిర్యానీలు ఇచ్చే సభలో అలాంటి ఏం లేదు అభిమానంతో ఇక్కడ దాకా వచ్చినాం అంతేగాని బీర్లు బిర్యానీ ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ వరకు రాలేదు మేము అభిమానంతో వచ్చినాం ఆయన అంటే మాకు అందరికి రేవంత్ రెడ్డి చూసినాం కలిసారా కలవడం కూడా దగ్గరగా చూసినాం అంతే మేము ఎలా అనిపిస్తాడు పర్సన్ బాగానే ఉంటుంది పర్సన్ ఇంకేందంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు పెట్టండి కదా రైతులు చాలా మంది ఇప్పుడు బోర్లు అవి వేయాలంటే కష్టమే అవుతుంది దాని పరంగా రైతుల గురించి ఆలోచించి బోర్లు లేకుండా కాలువ నీటితోనే పంట పొలాలు పండించాలి అట్లనే ఇంకా మంచిగా అభివృద్ధి కొత్త కాన్సెప్ట్ మీద మంచిగా వస్తుండు అది మంచిగా అనిపిస్తుంది రైతు బిడ్డగా అంటే కొంతమంది ఏమంటున్నారంటే మన దావోసిలే 1,75,000 కోట్లు తెచ్చారు తెలుసా అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్ 1,75,000 కోట్లు తెచ్చారు అయినా కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద ఎలా అనిపిస్తుంది అన్ని బాగానే ఉన్నాయి కానీ కావాలని కొందరు చెప్తారు కానీ దాన్ని పట్టించుకోవద్దు ఇప్పటివరకు అయితే సామాన్య ప్రజలకు మాత్రం అండగా నిలబడి 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నాడని మాలాంటి కుటుంబాలన్నీ కొంచెం సంతోషంగా ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే తిన్వార్ మల్లన్న తెలుసా? తెలుసు. తిన్వార్ మల్లన్నని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఆయన రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది అంటే ఇక కొన్ని వాళ్ళ సందర్భాలను పట్టేసి దాన్ని చెప్పలేము, కానీ ఇప్పటి వరకు అయితే బాగుంది పరిపాలన. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చేసిండు. ఇప్పుడు ఒక టీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ గొర్రెల ఎత్తుడు ఈ బండ్ల ఎత్తుడు దాంట్లో కొంచెం టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అన్ని ఇండ్లు ఇస్తాం, ఈ వాళ్ళకు మన ఇల్లు కట్టిస్తామన్నారు, ఆ ఇల్లు మా పైన మళ్ళీ రైతు బంధు ఎత్తా ఉన్నారు 12 అవి వస్తడం లేదు, అవి రావటం లేదు. మళ్ళీ పింఛన్లు ఈ మంచికి ఒక 4,000 పింఛన్ ఇస్తాడు, అది పోయింది, ఎక్కడ ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఏం చేయలేదో ఇప్పుడు కనబడుతుంది జనాన్ని కూడా చెప్పుకుంటారు. పార్టీ తరఫున నేను కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు ఓట్లు వేసినా ఇప్పటికి కూడా ఏం పనులు జరగటం లేదు. ఓకే.